వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఫంక్షన్స్లో వేసే తీ బూందీ ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది బూందీ, జ్యూసీగా. పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. వేడెక్కింది. జీడిపప్పులు కిస్మిస్లు ఇప్పుడు వేయించుకుందాం. వేగిపోయిన ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం. ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక తవుడు తీసుకున్నాను పంచదార. అది ములిగే వరకు మనం ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. గిన్నె పొయ్యి మీద పెట్టుకోవాలి. గరిటతో ఒకసారి కలుపుకోవాలి అలా పంచదార అంతా. ఇది గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ముద్ర పాకం వస్తే సరిపోతుంది. మనం ఇలా చేతితో చూసినప్పుడు చేతికి కొంచెం జిగురు ఎక్కువగా తగిలితే సరిపోతుంది. అలా తీగ పాకం అది రాకూడదు. అలా వస్తే అది ఆరిపోయి ఇసుకలా ఉంటుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. బూందీ వేసుకోవడానికి ఇప్పుడు ఈ పొయ్యి మీద మూకుడు పెట్టుకుందాం. అది వేడెక్కాక అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కేలోపు ఇప్పుడు పిండి కలుపుకుందాం. తవుడు పిండి తీసుకున్నాను. తవుడు పంచదారకి తవుడు పిండి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో వాటర్ పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీరు ఒక గ్లాస్ పిండి తీసుకున్నారనుకోండి, ఒక గ్లాస్ పంచదార అయితే సరిపోతుంది. పలచగా ఉంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ పడుతుంది ఇందులోని. మన చేత్తో ఇలా అంటే సన్నగా కిందకి దారిలా పడిలా ఉంటే సరిపోతుంది. అప్పుడైతే బూందీ చిన్నగా వస్తుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు బూందీ కొట్టుకుందాం. సట్రం తీసుకుని ఒక గిన్నెతో వేసుకోవాలి పిండి. నాకు చేతికి వేడి తగిలేస్తుంది అందుకుని గరిటతో వేస్తున్నాను. గిన్నెతో కూడా అనుకోవచ్చు అలాగా. బూందీ ఇది ఎక్కువ వేయకూడదు, లైట్గానే వేగాలి. ఎక్కువ వేగితే అది కరకరలాడుతూ వచ్చేస్తుంది. ఒకసారి అటు ఇటు కలుపుకొని వెంటనే తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న బూందీని ఇప్పుడు పంచదార పాకంలో వేసేసుకోవాలి. ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను. ఇది వరకు ఇది బూందీ ఫంక్షన్స్లో వేసేవారు. ఈ మధ్యకాలంలో తక్కువైపోయింది వేయడం. కావాలంటే మీరు ఇందులో కలర్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఎటువంటి కలరు వాడట్లేదు. ఇలా ఒరిజినల్గా ఉంటేనే బాగుంటుంది. ఇది కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా తీసేసుకుని పాకంలో వేసేసుకుందాం. ఒక టీ స్పూను యాలకుల పొడి, జీడిపప్పు కిస్మిస్ వేయించినవి ఇందులో వేసేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఇలా పాకంతోనే ఉంటేనే బాగుంటుంది. పాకం లేకపోతే బాగుంటుంది, గట్టిగా ఉంటేనే.
ఇది బయట పెట్టుకుంటే 1-2 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు ఉండొచ్చు. ఇలా కొద్దిగా చేసుకుంటేనే బాగుంటుంది. రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.